నందమూరి బాలకృష్ణకు తండ్రి ఎన్టీఆర్ లాగే పురాణాల్లో విభిన్న తరహా పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించాలనే కోరిక బలంగా ఉంది. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని శ్రద్ధగా చదవడమే కాదు, అప్పుడప్పుడు సందర్భానుసారంగా పద్యాలు కూడా ఉదహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలాగే సినిమా సాంకేతిక పరిజ్ఞానం మీద కూడా ఆయనకు మంచి ఆసక్తి. కొత్తగా వస్తున్న మూవీ కెమెరాలు, లెన్సులు వంటి వాటి గురించి ముందుగానే తెలుసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ తొలిసారిగా దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం అంటే బాలకృష్ణకు చాలా ఇష్టం. అది పౌరాణిక చిత్రాలకు ఒక ఎన్సైక్లోపీడియా అంటారు. తాను కూడా డైరెక్ట్ చేయగలననే నమ్మకం ఏర్పడగానే మహాభారతంలోని అత్యంత ఆసక్తిదాయకమైన విరాట పర్వాన్ని తన దర్శకత్వంలో నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఇదివరకే నర్తనశాల ఎన్టీఆర్ తీసిన శ్రీమద్ విరాట పర్వతం చిత్రాలు వచ్చినా ఆధునిక సాంకేతిక సదుపాయాలను బాగా ఉపయోగించుకుంటూ ఆ కథను మరింత అద్భుతంగా తీయవచ్చని బాలకృష్ణ నమ్మకం. ఎన్టీఆర్ శ్రీమద్ విరాట పర్వంలో నటించినట్లే కృష్ణుడు, అర్జునుడు, బృహన్నల, సుయోధన, కీచక పాత్రలను తాను ధరిస్తున్నట్లు ప్రకటించారు. భీముడుగా శ్రీహరిని, ద్రౌపదిగా సౌందర్యను ఎంపిక చేశారు. బాలకృష్ణ ఎంపిక చేసిన నటనా బృందంలోని చాలామందికి పౌరాణిక చిత్రాల్లో నటించడం కొత్త. అందుకే మొదటి షెడ్యూల్ను 5 రోజులు ప్లాన్ చేసి వాళ్ళు పౌరాణిక పాత్రలకు తమను తాము మలుచుకునేలా, ఆ బాడీ లాంగ్వేజ్కి అలవాటు పడేలా చేశారు. 5వ రోజు ప్యాకప్ జరిగాక అందరూ 2వ షెడ్యూల్ మళ్ళీ ఎప్పుడు ఉంటుందని ఉత్సాహంగా అడిగేసరికి బాలకృష్ణలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. అయితే దురదృష్టవశాత్తు సౌందర్య 2004 ఏప్రిల్ 7న బెంగళూరులో విమాన ప్రమాదంలో మరణించడం అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. చిత్ర నిర్మాణం వాయిదా పడింది. మళ్ళీ కొంతకాలానికి స్నేహ లేదా నయనతార ద్రౌపది పాత్రలో నటించవచ్చని, నర్తనశాలను బాలకృష్ణ కొనసాగిస్తారని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత శ్రీరామరాజ్యంలో బాపు దర్శకత్వంలో బాలకృష్ణ నటించడం తెలిసింది. ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించకపోవడంతో బాలకృష్ణ భవిష్యత్తులో నర్తనశాలను మళ్ళీ కొనసాగిస్తారా అన్నది సందేహంగానే మిగిలిపోయింది. ఎన్టీఆర్ కన్న కలల్లో ఒకటి అందరికీ అందుబాటులో ఉండేలా ఒక క్యాన్సర్ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని. ఆ కళను బాలకృష్ణ ఎలా నిజాం చేశారన్నది వచ్చే భాగంలో తెలుసుకుందాం.